హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వీనర్777. ఇవాళ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం నేనైతే ఇవాళ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా మానిటైజేషన్ అయిందా కాలేదా అని చెప్దాం అనుకుంటున్నాను. నా మానిటైజేషన్ అయిందా లేదా అనేది నేను ఇప్పుడు క్లారిటీగా వీడియో ఎండింగ్లో చెప్తాను. బట్ ఏంటంటే నాకు జరిగిన సంఘటనలు కానీ ఏంటి ఎలాగ వీడియో ఎలాగ చేయాలి అనేది కానీ, నాకు రివ్యూస్ ఎలాగ జరుగుతున్నాయి అనేది కానీ, మనకి మెయిల్ ఎలా వస్తుంది అనేది కానీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ నేను. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలండి అందరూ, ఎందుకంటే చాలామంది చాలా అపోహలు ఉన్నాయన్నమాట. నేను ఖచ్చితంగా మీకు ఏమంటారు అనుభవించినవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే మీరు క్లారిటీగా వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూసినాక అప్పుడు మీరు ఒక క్లారిటీకి వస్తారనమాట. ఏంటంటే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు మానిటైజేషన్ గురించి. ఏంటి ఈ మానిటైజేషన్ ఇలా ఆగిపోతుంది అలా ఆగిపోతుంది, ఈ వీడియోస్కి మానిటైజేషన్ వస్తుంది, ఈ వీడియోస్కి మానిటైజేషన్ రాదు అని చెప్పేసి అంటున్నారు. అలా ఏం కాదండి. మీకు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్, అంటే ఇప్పుడు ఫేక్ వీడియోస్ చేస్తున్నారు కదా, అలా ఫేక్ వీడియోస్ కాకుండా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవుతుందండి. నేనేంటంటే ఇప్పుడు నేను ఎక్కువ షార్ట్స్ అయితే తీస్తున్నాను. ఏంటంటే నేను కొంచెం పాపులర్ కావాలి కాబట్టి, ఎందుకంటే నా ఫస్ట్ ఛానల్ అనేది రిమూవ్ అయిపోయింది కాబట్టి నేనైతే ఇప్పుడు సెకండ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఆ సెకండ్ ఛానల్కి ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి, మనం ఎక్కువ మందిని రీచ్ చేసుకోవాలి కాబట్టి నేను షార్ట్స్ అయితే తీస్తున్నాను ప్రజెంట్. ఏంటంటే షార్ట్స్ తీసినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఎందుకనంటే షార్ట్స్లో మీకు ఎలాంటి మనీ రాదు అని అదొకటి ఉంటుంది. చాలామందికి షార్ట్స్కి కూడా మనీ వస్తుంది. అలాగే అంటే షార్ట్స్ కన్నా వీడియోస్కి ఎక్కువ వస్తుందండి మనీ. కాకపోతే షార్ట్స్కి మాత్రం కొంచెమే వస్తుంది. కానీ ఏంటంటే షార్ట్స్ కూడా చాలా జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఆ షార్ట్స్లో కూడా నేను ఇప్పుడు ఒకటి నాకు జరిగింది ఏంటి అని అంటే, షార్ట్స్లో చాలా ప్రాబ్లం అయ్యింది. 2-3 షార్ట్స్ వాటికి అవే డిలీట్ అయిపోయినాయి అన్నమాట. అలాగా అదొక పెద్ద నాకు టెన్షన్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు మనం ఒక వీడియో తీస్తామండి, ఒక షార్ట్ తీస్తాము. ఒక షార్ట్ తీసినప్పుడు ఏంటంటే మనం ఆ షార్ట్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది, దానికి సబ్స్క్రైబర్స్ వస్తారు కదా ఫ్రెండ్స్. ఆ సబ్స్క్రైబర్స్ను ఇప్పుడు ఆ షార్ట్ అనేది డిలీట్ అయిపోతే ఆ సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోతారు, దానికి వచ్చిన వాచ్ అవర్స్ పోతాయి, అన్నీ పోతాయి కదా. అందుకోసం అని చెప్పేసి షార్ట్స్ చూసుకొని మనం చేసుకోవాలి. అంటే ఏ షార్ట్ అయితే ఒకరిద్దరు, అంటే ఇప్పుడు ఏంటంటే ఒక షార్ట్ తీస్తున్నారు అనుకోండి, ఒక వీడియో మీకు నచ్చిన సాంగ్ ఏదన్నా ఉంటే షార్ట్ ఎంచుకునేసి దాన్ని క్రియేట్ చేసుకున్నారు అనుకోండి. ఆ వీడియో మీకు ఎంతమంది క్రియేట్ చేసుకున్నారో చూసుకున్న తర్వాతనే క్రియేట్ చేయండి. ఎందుకంటే ఒకరిద్దరు వీడియోస్ చేసి ఆ సాంగ్ అనేది పాపులర్ కాకుండా నార్మల్గా మీరు సెలెక్ట్ చేసుకున్న సాంగ్ ఒక్కటే చేసి మీరు వీడియో పెట్టినాక మీ వీడియో అనేది వైరల్ అవుతుంది కదా. వైరల్ అయినప్పుడు ఏంటంటే అసలు ఆ ఓనర్ ఉంటారు కదా, ఆ సాంగ్ ఓనర్ ఉంటారు కదా, ఆ ఓనర్ అనే వాళ్ళు క్లెయిమ్ చేస్తారనమాట. అంటే అతనికి నచ్చలేదనుకో క్లెయిమ్ చేసేసుకుంటారు. అందుకోసం చెప్తున్నా నేను, ఆ క్లెయిమ్ అనేది మీకు రాకుండా ఉండాలి అని అంటే ఒక వీడియో మీరు చేసేటప్పుడు ఆ వీడియోని ఎంతమంది చేశారు, ఇది మంచిగా ఉంటుందా అంటే మీరు మంచిగా అని అంటే ఈ వీడియో అనేది డిలీట్ కాకుండా ఎలాంటి క్లెయిమ్స్ రాకుండా ఉండయా అని మీకు ఎలా తెలుసుకుంటారు అని అంటే, ఒక షార్ట్కి ఒక 4-5 వీడియోస్ చేసి ఉన్నారనుకోండి ఇదివరకే. సపోజ్ నేను నార్మల్గా ఒక షార్ట్ చేస్తున్నాను, లైవ్లో ఒక షార్ట్ చేస్తున్నాను. నా షార్ట్ అనేది వేరే వాళ్ళకు నచ్చింది అనుకోండి, వేరే వాళ్ళకు నచ్చి నా షార్ట్ను ఒక 4-5 చేసి వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత ఏంటంటే అప్పుడు ఆ వైరల్ అయిన షార్ట్ను మాత్రమే మీరు చేసుకోవాలి. అలాగే లేదు, నా షార్ట్ నేను ఒకదానే చేశాను, నా షార్ట్ని వేరే వాళ్ళు తీశారు, అలాంటప్పుడు నాకేంటంటే రైట్స్ ఉంటాయి అన్నమాట. నా వీడియోకి వేరే వాళ్ళు చేయకూడదు అని చెప్పేసి నాకు ఒక రైట్ ఉంటుంది. దాన్ని నేను రిపోర్ట్ చేశాను అనుకోండి, వాళ్ళకి షార్ట్ అనేది క్లెయిమ్ అవ్వదు. అయినా వాళ్ళకి వ్యూస్ వచ్చినా కూడా ఆ షార్ట్ అనేది డిలీట్ అయిపోయి వ్యూస్ పోతాయి, సబ్స్క్రైబర్స్ పోతారు, అన్నీ పోతాయి అన్నమాట. అలాగా ఈ షార్ట్స్ని కూడా చూసి చేసుకోండి. నాకు ఇలా ఒక 3 వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయి. ఏంటంటే మనం చూసుకోము, ఏంటంటే అది బాగుంది, సాంగ్ బాగుంది అని అనిపించింది, దాన్ని మనం షార్ట్ లెక్కన చేసేసాము. అలా అన్నమాట. అదొకటి క్లారిటీగా తెలుసుకోండి ఫ్రెండ్స్. నేను ఇది చెప్దాం అనుకున్నాను. ఏంటంటే
నాకు చాలామంది ఆ షార్ట్స్కి సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. అలాగ వెళ్ళిపోయినారు. అందుకోసం చెప్తున్నాను నేను, ఇలాంటి ఒక మిస్టేక్ అయితే మీరు ఎవరు చేయకండి. అండ్ అలాగే మనకి ఏంటంటే మనకి తమ్నెయిల్ అండి. ఈ తమ్నెయిల్ కూడా మీకు కరెక్ట్గా పెట్టుకోండి. తమ్నెయిల్ ఒకలాగా ఉండడము, మళ్ళీ లోపల మ్యాటర్ ఒకలాగా ఉండడం అది మాత్రం చేయకండి. అది కూడా చాలా పెద్ద మిస్టేక్ అయిపోతుంది. అది రివ్యూ వచ్చేటప్పుడు ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు చూస్తారనమాట మీ లోపల కంటెంట్ ఏముంది, మీరు పెట్టిన తమ్నెయిల్ ఏముంది అని వాళ్ళు అనేది చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు ఏంటంటే మీ కంటెంట్ ఒకలాగా, మీ వీడియోస్ ఒకలాగా, మీ తమ్నెయిల్ ఒకలాగా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు దాన్ని రిపోర్ట్ చేస్తారనమాట. అందుకోసం అని చెప్తున్నా, తమ్నెయిల్ కూడా చాలా మంచిగా ఎడిట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే నా మానిటైజేషన్ అయిందా అవ్వలేదా అనేది ఒకటి చెప్తాను. నా మానిటైజేషన్ అనేది ప్రాసెసింగ్లో ఉంది. ఇంకా ప్రాసెసింగ్లో అంటే రివ్యూస్ జరుగుతున్నాయి. నాకు ఒక 2 మెయిల్స్ అయితే వచ్చినాయి, రివ్యూస్ జరుగుతున్నాయి. 2 మెయిల్స్లో నాకు ఈ షార్ట్స్ మెసేజ్ అయితే ఒకటి వచ్చింది. అండ్ ఇలా రివ్యూస్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. నాకు మానిటైజేషన్ అయితే దగ్గర వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఈ మానిటైజేషన్ ఓకే అయినాక మళ్ళీ నేను వీడియో అనేది తీస్తాను. ఎలాంటి రివ్యూస్ జరిగినాయి, ఎలాగ జరిగింది, ఏంటి అని చెప్పేది మొత్తం క్లారిటీగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నాకైతే మానిటైజేషన్ కంప్లీట్ అవ్వలేదు, ప్రాసెసింగ్లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, త్వరలోనే నేను ఆ వీడియో మానిటైజేషన్ వీడియో అనేది నేను చేసి చెప్తాను. ఓకేనా. మీరైతే నేను చెప్పిన ఈ టిప్స్ మాత్రం ఖచ్చితంగా మైండ్లో పెట్టేసుకొని వీడియోస్ అయితే చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్ ఎక్కువ ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే 1 డే కాకపోయినా డే బై డే అలా మెయిన్ వీడియోస్ ఉంటాయి కదా పెద్దవి, లాంగ్ వీడియోస్ అనేవి మీరు అప్లోడ్ చేయండి. అలా చేస్తేనే ఏంటంటే మీకు మనీ అనేది ఎక్కువ వస్తుంది. మీరు షార్ట్ వీడియోస్కి డబ్బులు అనేవి ఎక్కువ రావు, అది కూడా కరెక్టే, వాస్తవమైన ముచ్చటనే, కానీ ఎక్కువ ఏం రావు అనమాట షార్ట్స్కి. ఓకేనా. అందుకోసమనే మీరు లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు కూడా మీరు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ లాంటివి, లేదంటే డైరెక్ట్గా వీడియోస్ తీస్తారు కదా, డైరెక్ట్గా అంటే ఇప్పుడు ఉత్సవాలలో డ్యాన్స్లు వేస్తుంటే మ్యూజిక్ అనేది డైరెక్ట్గా వస్తుంది కదా, అలాగ డైరెక్ట్గా తీసుకొని అప్లోడ్ అయితే అసలు చేయకండి. నాకైతే కాపీరైట్ క్లెయిమ్ పడేసిందే ఆ వీడియోకి. ఓకేనా. నాది గణపతి అప్పుడు మేము కోలాటం చేసినాం అనమాట. ఆ కోలాటం వీడియో డైరెక్ట్గా నేను అప్లోడ్ చేశాను. అట్లా చేసినందుకు నాకు క్లెయిమ్ పడింది ఒకటి. అలాగే నేను ఇంకొకటి ఏంటంటే నేను చూసుకోలేదు యాక్చువల్గా. నేను వేరే దగ్గర వీడియో తీస్తుంటే బ్యాక్గ్రౌండ్లో మనకి సౌండ్ అనేది వచ్చిందనమాట. ఆ సౌండ్ నేను వినిపించుకోలేదు యాక్చువల్గా. అది వీడియో నేను ఎడిట్ చేసినా కానీ నాకు మైండ్లో అంత థాట్ రాలేదు. డైరెక్ట్గా నేను అప్లోడ్ చేసేసాను. అప్లోడ్ చేస్తే దానికి కూడా క్లెయిమ్ వచ్చింది. ఒక 3 క్లెయిమ్స్ వల్ల నా పాత ఛానల్ అయితే పోయింది. దానివల్లనే నేను ఇప్పుడు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట. నాకు ఒక్కొక్క రివ్యూ జరుగుతుంటే టెన్షన్ అనేది ఫుల్ వచ్చేస్తుంది. నాకు మెయిల్ వచ్చినప్పుడల్లా టెన్షన్ అవుతుంది. వాళ్ళు ఈ మెయిల్ని ఒక 2 months అట్లా చేస్తారనమాట. అంటే మన యూట్యూబ్ ఛానల్ని ఒక 2 months దాకా మనల్ని ఇట్లానే చేస్తూనే ఉంటారనమాట. నేను ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసి 3 months దగ్గరకు వస్తుంది. 3 monthsలోనే నాకు 1K ఫాలోవర్స్ దాటినారు ఎప్పుడో. అందుకోసమని చెప్తున్నా. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, అందరూ నాకు సపోర్ట్ చేసి నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు. చాలా థ్యాంక్ యూ. ఇంకా ఏదన్నా వీడియోస్ మీకు చేయాలి నేను అని అనుకుంటే కనుక ఆ వీడియోస్ కూడా ఏం వీడియోస్ అంటే కుకింగ్ వీడియోస్, లేదంటే నార్మల్గా ఏదైనా విలేజెస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఏదైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను వెళ్తే ఖచ్చితంగా తీయాలని నేను ట్రై చేస్తాను. ఓకేనా. నేను తీసే వీడియోస్కి అయితే మంచి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగనే నన్ను సపోర్ట్ చేసి నా వీడియోస్ని మంచిగా చూసి నా వీడియోస్కి ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే నా వీడియోస్ కామెంట్ చేయండి. కామెంట్స్ మాత్రం బ్యాడ్ కామెంట్స్ అస్సలు పెట్టకండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నా ఛానల్ అనేది వేరే వాళ్ళకి కూడా ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది చూస్తారు, తెలియని విషయాలు కూడా కొన్ని తెలుసుకుంటారు కదా. అంటే వీళ్ళ వల్ల నాకేం ఉపయోగము అని అనుకోకుండా ఒక్కొక్కరి వల్ల ఒక్కొక్క ఉపయోగం అనేది ఉంటుందండి. నా వల్ల ఇంకెవరికైనా హెల్ప్ కావచ్చు, మీకు కాకపోయినా కూడా వేరే వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది కావచ్చు. కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. నేను చాలా
చాలామందిని చూస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్లో కానీ లేదంటే బయట వాళ్ళు కూడా కానీ నిన్న టెంపుల్కి వెళ్తే వేరే వాళ్ళు కలిసారు. వాళ్ళు కూడా చెప్పారనమాట కొన్ని విషయాలు. దాన్ని నేను మైండ్లో పెట్టుకొనేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈ వీడియోకి నాకు తెలిసిన కాడికైతే నేను చాలా సెర్చ్ చేసిన దగ్గరికి చాలా చెప్పానండి. ఏంటంటే షార్ట్స్ వైజ్గా మీరు వీడియోస్ని క్లారిటీగా చూసుకొని షార్ట్స్ చేయండి. అలాగే ఈ గ్రీన్ స్క్రీన్ అనేది అస్సలు పెట్టుకోకండి, అదొక పెద్ద తలకాయ నొప్పి అనమాట. తీసుకుంటే తీసుకోవచ్చు, కాకపోతే అది రివ్యూ వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది. గ్రీన్ స్క్రీన్ అసలు తీసుకోకండి. అండ్ ఇంకా ఏంటంటే మీరు తీసే అది వీడియోస్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండకుండా చూడండి. అలాగే షార్ట్స్లలో వేరే వాళ్ళు ఒక 4-5 తీసిన వీడియోస్ మాత్రమే మీరు తీసుకోండి. మీరు కనుక సింగిల్గా అసలు తీయకండి, ఎందుకంటే వాళ్ళు క్లైమ్ చేసినట్టయితే మన వీడియో ఎగిరిపోతుంది. ఓకేనా? అలాగే మీకు యాడ్సెన్స్ అనేది ఒకటి యాడ్ అవుతుంది కదా. యాడ్సెన్స్ యాడ్ అయ్యేటప్పుడు ఏంటంటే మీరు వేరే టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. యాడ్సెన్స్ అనేది మీరు ఏ ఛానల్ నేమ్ మీద అయితే మీరు తీసుకున్నారు అంటే మీద ఒక ఛానల్ ఉంది నాది. ఇప్పుడు సపోజ్ నా ఛానల్ వీణా777 ఉంది. నా వీణా777 మీద నా మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానిపైన మీకు యాడ్సెన్స్ అనేది వస్తుంది అనమాట. నాకు యాడ్సెన్స్ అనేది అట్లానే వస్తుంది, పిన్ అనేది. ఓకేనా? ఆ పిన్ వచ్చినాక మనకి మానిటైజేషన్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నాది ఇంకా రివ్యూలోనే ఉంది, నాది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. ఓకేనా? ఓకే, మరి ఇవన్నీ గుర్తుపెట్టుకొని నా వీడియో ఇప్పుడు వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అది ఎప్పుడు నేను వీడియోస్ రిలీజ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఖచ్చితంగా నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. చూస్తున్నారు నా వీడియోస్, కానీ లైక్స్ అయితే రావట్లేదు ఎక్కువ. మీరు కొంచెం చేసేది ఏం లేదు కదండి, మీరు ఆ వీడియో చూసినప్పుడు నాకు ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో చేయడానికి చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసు. ఓకేనా? ఈ యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మీరైతే నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్.